145 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంకి 35వ స్థానమో 37వ స్థానమో ఒలింపిక్స్. ప్రతిసారి క్రీడలు జరిగినప్పుడల్లా ఇదే మాట్లాడుకుంటుంటాం. కానీ లోపం ప్రజల్లో ఉంది, దాన్ని సరిచేయలేని ప్రభుత్వాల్లో ఉంది, ఇద్దరి దగ్గర ఉంది. మా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు ప్రతిరోజు కూడా ఒకటి పీటీ క్లాస్ ఉండేది. అంటే ఒక పీరియడ్ టోటల్గా 6 పీరియడ్లు మాత్రం సబ్జెక్టులు ఉండేది. వారంలో 5 రోజుల పాటు స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. ఒక రోజు పాటు క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది. క్రాఫ్ట్ అంటే ఈ నవారు నేయించడము అట్లాంటివి చేయించేవాళ్ళు మాతో. క్రాఫ్ట్ వర్క్స్ నేర్పేవాళ్ళు. ఒకరోజేమో 5 రోజులు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండే. అందులో అన్ని రకాల ఆటలు ఆడాము మేము. ఫుట్బాల్ ఆడామా, వాలీబాల్ ఆడామా, బ్యాడ్మింటన్ ఆడామా, షటిల్ ఆడామా, అన్ని రకాలు. అయితే అప్పట్లో క్రికెట్ ఇంత హడావిడి లేదు, మిగతా అన్నీ ఆడాము మేము. కబడ్డీ దగ్గర నుంచి ఒంగుళ్ళు దూకుల దగ్గర నుంచి అన్నీ ఆడేవాళ్ళు. అట్లాంటిది అలవాటు. అంటే అలాగని ఛాంపియన్స్ అయిపోయాం అందరూ, బట్ దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆటల గురించిన అవగాహన ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చిన తర్వాత కేవలం బట్టియం చదువులు తప్ప ఏ కార్పొరేట్ విద్యా సంస్థలో ఇది నేర్పరు. ఓన్లీ క్రీడాకారులు మాత్రమే తమ బిడ్డల్ని తీసుకొచ్చి స్టేడియాల్లో కూర్చోబెట్టి నేర్పించి, ఇటు పక్కన మళ్ళీ వాళ్ళు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు తమ బిడ్డల్ని చదివిస్తారు. ఇద్దరి మధ్యన అనుసంధానం చేస్తా జాగ్రత్తగా తీసుకుపోతూ ఉంటారు ప్రైవేట్ విద్యా సంస్థలు. దానికోసం ఆ స్కూల్ మేనేజ్మెంట్లను బతిన్లు ఆడుకోవాలన్నమాట. ఓవరాల్గా ప్రభుత్వపు పాఠశాలల్లో, ప్రభుత్వపు కళాశాలల్లోనూ స్పోర్ట్స్ కరువు అయిపోయింది. అదే సందర్భంలో ప్రైవేట్ వాటిట్లో అయితే అసలు లేనే లేదు. 100కి 80% ప్రైవేటే. ఆ 20% వాటి ప్రభుత్వం వాటిట్లో కూడా ప్రోత్సాహం కరువు. ఈ పరిస్థితే ఒలింపిక్స్ కారణం. గతంతో పోల్చుకుంటే ఒలింపిక్స్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. ఒక 3 పథకాలు సాధించాం. ఇంకా ఏదో ప్రయత్నం జరుగుతున్నది, నడుస్తోంది, ఆశ ఉన్నది. బట్ ఓవరాల్గా చూస్తే అంతకుముందు కంటే ఎక్కువ కాదు చూడాల్సింది. మన జనాభా చైనా నెంబర్ 1 ఉంది, పథకాల్లో కూడా నెంబర్ 1 ఉంది. అక్కడ స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తున్నారు. మన ఇక్కడ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న గ్రౌండ్ లెవెల్లో విద్యా వ్యవస్థలు తమ బిడ్డలని ఆటగాళ్ళుగా చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, క్రీడాకారుల కుటుంబాల తల్లిదండ్రులు తప్పించి మిగతా వాళ్ళు ఒప్పుకోకపోవడం అన్నదే అసలు సమస్యగా మారుతుంది.